ఢిల్లీలోని మాల్వీ నగర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఓ కుటుంబంలో తీరని చీకట్లను నింపింది. సాకేత్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స పొందుతున్న వృద్ధుడు రాధేశ్యామ్ అగర్వాల్ ను చూసేందుకు గురుగ్రామ్ నుంచి ఆయన కుటుంబ సభ్యులు వచ్చారు. ఆసుపత్రికి దగ్గరగా ఉంటుందని భావించి స్థానికంగా ఉన్న ఫ్లరిష్ స్టే అనే హోటల్లో దిగారు. కానీ ఊహించని విధంగా హోటల్లో చెలరేగిన మంటలు వారి జీవితాలను బూడిద చేశాయి. ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది చనిపోగా వారిలో రాధేశ్యామ్ కుటుంబానికి చెందిన 8 మంది ఉండడం అందరినీ కలిచివేస్తుంది. గురుగ్రామ్ సెక్టార్ 46 కు చెందిన వివేక్ అగర్వాల్ తన తండ్రికి తోడుగా ఉండేందుకు భార్య తార్జిని, కుమార్తెలు జివిషా, వార్యులతో కలిసి వచ్చారు. వీరితో పాటు కుటుంబ పెద్దలు అశోక్ అగర్వాల్, కమలా, ప్రేమ్లత, జవేరి కూడా అక్కడే బస చేశారు. అలాగే రాధేశ్యామ్ ను పరామర్శించేందుకు తార్జిని మేనమామ అజయ్ గుప్తా వైపు బంధువులు మరో ముగ్గురు కూడా ఆ హోటల్ కి వచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన 2 తరాల వారు ఇలా హోటల్ గదిలో ఉన్న సమయంలోనే మృత్యువు అగ్ని రూపంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో రాధేశ్యామ్ భార్య, కుమారుడు, కోడలు, 2 మనవరాళ్లతో పాటు 3 బంధువులు కూడా తనువు చాలించారు. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్న ఆ వృద్ధుడు తన కుటుంబం మొత్తం ఇక లేదనే చేదు నిజం ఇంకా తెలియదు. బంధువులంతా మ్యాక్స్ ఆసుపత్రి వద్దకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న దృశ్యాలు అక్కడి వారిని కదిలించాయి.